హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడో పవర్ ప్లాంట్స్ దగ్గర క్రియేట్ అయిన పవర్ అనేది వైర్స్ ద్వారా ట్రావెల్ చేస్తూ మన ఇంటి వరకు వస్తుంది. ఇలా వైర్స్లో పవర్ అనేది ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు వైర్ యొక్క రెసిస్టెన్స్ వల్ల కొంత పవర్ అనేది లాస్ అవుతుంది. ఇలా ఇండియా మొత్తానికి ఒక సంవత్సరానికి కొన్ని ట్రిలియన్ వాట్స్ పవర్ అనేది వేస్ట్ అవుతుంది. ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి, ఒకవేళ వైర్స్ అనేవి అసలు కరెంట్ని రెసిస్ట్ చేయకపోతే ఎంత పవర్ అనేది సేవ్ అవుతుందని. అలాగే దాంతోపాటు మన ఇండియాలో చాలా ఫ్యాక్టర్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. అలాగే క్లైమేట్లో కూడా చేంజ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఎంతైతే కరెంట్ బిల్స్ వస్తున్నాయో వాటి కాస్ట్ కూడా తగ్గిపోతుంది. ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి, కానీ అసలు రెసిస్టెన్స్ లేకుండా పవర్ని ట్రాన్స్మిట్ చేయడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే రెసిస్టెన్స్ లేకుండా పవర్ అనేది కేవలం సూపర్ కండక్టర్స్లో మాత్రమే ఫ్లో అవుతుంది. ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అయ్యే దాన్ని బట్టి మెటీరియల్స్ని రెండు రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి కండక్టర్స్, అలాగే మరొకటి ఇన్సులేటర్స్. కరెంట్ ఫ్లోని అసలు పాస్ చేయలేని దాన్ని ఇన్సులేటర్స్ అంటాం. అంటే వీటిలో కరెంట్ అనేది అసలు పాస్ కాదు, అంటే కరెంట్ యొక్క ఫ్లోని ఫుల్గా అడ్డుకుంటాయి. ఎగ్జాంపుల్కి ప్లాస్టిక్. అలాగే కరెంట్ని పాస్ చేసేదాన్ని కండక్టర్స్ అంటాం. ఎగ్జాంపుల్కి కాపర్. ఇవి కరెంట్ని పాస్ చేస్తాయి, కానీ కండక్టర్స్ కూడా కొంతవరకు కరెంట్ని అడ్డుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వైర్లో 10 amps కరెంట్ని ఫ్లో చేస్తే ఆ వైర్ అనేది కొంత కరెంట్ని అడ్డుకొని చివరికి 8 amps కరెంట్ని లేదా 5 amps కరెంట్ని బయటకి ఇస్తుంది. కానీ ఒక సూపర్ కండక్టర్లో కరెంట్ పాస్ ఇలా చేస్తే మనం ఎంతైతే కరెంట్ పాస్ చేస్తున్నామో ఆ కరెంట్ మొత్తం అంతా కూడా ఈ చివరికి పాస్ అవుతుంది. అంటే సూపర్ కండక్టర్స్ 0% రెసిస్టెన్స్ని కలిగి ఉంటాయి, అంటే రెసిస్టెన్స్ అనేది 0. ఇలాంటి సూపర్ కండక్టర్స్ని ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్లో యూజ్ చేస్తారు. అలాగే ప్రెజెంట్ పనిచేస్తున్న కంప్యూటర్స్ కంటే కొన్ని కోట్ల రేట్ల స్పీడ్తో క్వాంటమ్ కంప్యూటర్స్ పనిచేస్తాయి. వాటిలో కూడా సూపర్ కండక్టర్స్ని యూజ్ చేస్తారు. అలాగే ప్రెజెంట్ ఉన్న ట్రైన్స్ కంటే చాలా స్పీడ్గా ట్రావెల్ అయ్యే మ్యాగ్లో ట్రైన్స్లో కూడా ఈ సూపర్ కండక్టర్స్ని యూజ్ చేస్తారు. అయితే సూపర్ కండక్టర్స్కి మరొక ఎబిలిటీ కూడా ఉంటుంది. అదేంటంటే ఈ సూపర్ కండక్టర్స్ని మ్యాగ్నెట్స్ పైన ప్లేస్ చేస్తే ఇవి ఎలాంటి సపోర్ట్ లేకుండా మ్యాగ్నెట్స్ పైన తేలుతూ ఉంటాయి. అలాగే మ్యాగ్నెట్స్ కింద వైపు ప్లేస్ చేస్తే ఇవి ఎలాంటి సపోర్ట్ లేకుండా మ్యాగ్నెట్స్ కింద వైపు వేలాడుతూ ఉంటాయి. దీన్నే మనం క్వాంటమ్ లాకింగ్ అంటాం. అయితే సూపర్ కండక్టర్స్ అంటే అవి వేరే మెటల్ ఏమో అని థింక్ చేయకండి. నార్మల్ మెటల్స్ని మనం సూపర్ కండక్టర్లా చేంజ్ చేస్తాం. అది ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే సూపర్ కండక్టర్స్ అనేవి రెసిస్టెన్స్ లేకుండా ఎలా ఉంటాయి, అలాగే అవి గాల్లో ఎలా తేలుతూ ఉంటాయి, అలాగే క్వాంటమ్ లాకింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ వీడియో చేయడానికి చాలా డేటాను కలెక్ట్ చేసి ఎంతో కష్టంతో మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. సో నా ఈ కష్టాన్ని గుర్తించి వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ కండక్టర్స్ అంటే రెసిస్టెన్స్ లేకుండా ఉంటాయని చెప్పాను. అంటే రెసిస్టెన్స్ అనేది 0. అసలు ఇంతకీ రెసిస్టెన్స్ అంటే ఏంటి అనేది అటామిక్ లెవెల్లో తెలుసుకుందాం. ఒక కాపర్ వైర్ని తీసుకుంటే ఆ వైర్లో కాపర్ ఆటమ్స్ ఉంటాయి. వాటి చుట్టూ కూడా ఎలక్ట్రాన్స్ సి ఉంటుంది. అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి. అలా ఫ్రీగా ఉన్న ఎలక్ట్రాన్స్ని ఎలక్ట్రాన్ సి అంటాం. అయితే ఎలక్ట్రాన్స్ అనేవి ఇప్పుడు మీరు ఎలా అయితే చూస్తున్నారో అలా అయితే ఫ్లో అవ్వవు. చుట్టూ ఉన్న కాపర్ అయాన్స్కి టచ్ అవుతూ ఫ్లో అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైల్వే స్టేషన్ బాగా క్రౌడ్గా ఉందనుకుందాం. అంటే అక్కడ ఉండే ప్రజలందరూ ఒక దగ్గర ఉండకుండా అటు ఇటు నడుస్తూ ఉంటారు. అలాంటి క్రౌడ్లో మనం ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి వెళ్ళినప్పుడు పక్కన ఉండే వాళ్ళని గుద్దుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. సేమ్ అదే విధంగా ఒక వైర్లో ఫ్లో అవుతున్న ఎలక్ట్రాన్స్ అనేవి వైర్లో ఉన్న అయాన్స్కి టచ్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంటాయి. అలాగే అయాన్స్ కూడా ఒక దగ్గర ఉండకుండా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. అలా వైబ్రేట్ అవడం వల్ల ఎలక్ట్రాన్స్ అనేవి కాపర్ అయాన్స్కి టచ్ అవుతూ ఉంటాయి. అలా టచ్ అయ్యేటప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి కొంత ఎనర్జీని లాస్ అవుతాయి. అలాగే ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లో కూడా తగ్గిపోతుంది. సో దానివల్ల పవర్ అనేది లాస్ అవుతుంది. దీన్నే మనం రెసిస్టెన్స్ అంటాం. సరే, మనం చిన్నప్పుడు ప్రేయర్ చేసేటప్పుడు అలాగే డ్రిల్ చేసేటప్పుడు ఒక ఆర్డర్ని ఫాలో అవుతూ స్టాండ్ అయి ఉంటాం. అంటే కదలకుండా ఒక దగ్గర ఉంటాం. అలాంటప్పుడు ఆ మధ్యలో ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి వెళ్ళటం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కదలకుండా ఒక ఆర్డర్ని ఫాలో అవుతూ ఉన్నారు కాబట్టి. సేమ్ అదే విధంగా వైర్లో ఉన్న అయాన్స్ అనేవి కదలకుండా ఒక ఆర్డర్లో ఉంటే అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి దేనికి టచ్ అవ్వకుండా ఫ్లో అవుతూ ఉంటాయి. అలా ఫ్లో అయితే రెసిస్టెన్స్ అనేది 0 అవుతుంది. అసలు ఇంతకీ వైర్లో ఉన్న కాపర్ అయాన్స్ అనేవి ఎందుకు వైబ్రేట్ అవుతూ ఉన్నాయి? దానికి కారణం టెంపరేచర్ ఎక్కువగా ఉంటే కాపర్ అయాన్స్ అనేవి వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఒకవేళ టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటే అప్పుడు కాపర్ అయాన్స్ అనేవి తక్కువగా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. అదే ఒకవేళ టెంపరేచర్ అనేది -150°C నుండి -250°C వరకు ఉంటే ఇంకా వైర్లో ఉన్న కాపర్ అయాన్స్ అనేవి వైబ్రేట్ అవటం ఆపేస్తాయి.
అలాగే అదే టెంపరేచర్ దగ్గర నార్మల్ మెటల్ అనేది ఒక సూపర్ కండక్టర్లా చేంజ్ అవుతుంది. సరే, నేను తీసుకున్న మెటల్ని బాగా కూల్గా తయారు చేశాను. అంటే ఆ మెటల్లో ఉన్న అయాన్స్ అనేవి కదలకుండా ఉంటాయి. ఇప్పుడు దాంట్లో ఒక ఎలక్ట్రాన్ పాస్ అవుతుంది అనుకుందాం. ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అలాగే ఎలక్ట్రాన్ చుట్టూ ఉన్న అయాన్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఆ పాజిటివ్ అయాన్స్ అనేవి ఎలక్ట్రాన్ యొక్క నెగిటివ్ ఛార్జ్కి అట్రాక్ట్ అయ్యి ఎలక్ట్రాన్కి కొంచెం దగ్గరగా వస్తాయి. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఉన్న ఈ ఏరియా మొత్తం కొంచెం పాజిటివ్ ఛార్జ్గా తయారవుతుంది. అంటే ఈ ఎలక్ట్రాన్ చుట్టూ కూడా కొంచెం లైట్గా పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఆ పాజిటివ్ ఎనర్జీకి మరొక ఎలక్ట్రాన్ అట్రాక్ట్ అయ్యి ఆ 2 ఎలక్ట్రాన్స్ కూడా ఒక జంటగా ఫామ్ అవుతాయి. ఇలా 2 ఎలక్ట్రాన్స్ మధ్య ఒక అట్రాక్టివ్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్నే మనం కూపర్ పెయిర్ అంటాం. కూపర్ పెయిర్ గా ఫామ్ అయినప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా ఒక పార్టికల్ గా బిహేవ్ చేస్తాయి. అంటే రెండు కూడా ఒక సింగిల్ ఎలక్ట్రాన్ గా చేంజ్ అవుతాయి. అలా మెటల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని కూడా కూపర్ పెయిర్స్ గా ఫామ్ అవుతాయి. ఆ పేర్స్ అన్ని కూడా వాటికి నచ్చినట్లు కాకుండా ఒక ఆర్డర్ లో మూవ్ అవుతూ ఉంటాయి. అంటే పక్కన ఉన్న అయాన్స్ ని డిస్టర్బ్ చేయకుండా ఒక ఆర్డర్ లో వెళ్తూ ఉంటాయి. అలా వెళ్ళటం వల్ల రెసిస్టెన్స్ అనేది జీరోగా మారుతుంది. ఒకవేళ ఎలక్ట్రాన్ కి ఎలక్ట్రాన్ కి మధ్య ఉన్న బాండింగ్ అనేది బ్రేక్ అయితే అప్పుడు మెటల్లో రెసిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఆ బాండింగ్ బ్రేక్ అవ్వాలంటే అయాన్స్ అనేవి వైబ్రేట్ అవ్వాలి. కానీ అయాన్స్ వైబ్రేట్ అవ్వాలంటే టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉండాలి. కానీ మనం చాలా లో టెంపరేచర్ లో మెయింటైన్ చేయడం వల్ల అయాన్స్ అనేవి వైబ్రేట్ అవ్వవు. అయాన్స్ వైబ్రేట్ అవ్వకపోతే ఎలక్ట్రాన్స్ మధ్య ఉన్న బాండింగ్ అనేది బ్రేక్ అవ్వదు. ఆ బాండింగ్ బ్రేక్ అవ్వనంత వరకు ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ఆర్డర్ ని ఫాలో అవుతూ ఉంటాయి. సో దానివల్ల రెసిస్టెన్స్ అనేది అసలు ఉండదు. సరే, సూపర్ కండక్టర్స్ ని మ్యాగ్నెట్స్ పైన ప్లేస్ చేస్తే అవి గాల్లో ఎలా తేలుతూ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే నేను మీకు ఒక టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదేంటంటే ఒక మ్యాగ్నెట్ చుట్టూ కూడా మన కంటికి కనిపించని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. దాన్నే మనం ఆ మ్యాగ్నెట్ యొక్క అట్రాక్టివ్ ఫోర్స్ అంటాం. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యలో ఒక మెటల్ ని ప్లేస్ చేస్తే ఆ మెటల్లో కరెంట్ అనేది క్రియేట్ అయ్యి పాస్ అవుతుంది. అలాగే ఏ మెటల్లో అయితే కరెంట్ అనేది పాస్ అవుతుందో ఆ మెటల్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది. అంటే ఈ మెటల్లో కరెంట్ అనేది క్రియేట్ అయ్యి పాస్ అవుతుంది. అంటే ఈ మెటల్ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది. అయితే ఈ మెటల్ తో ఈ మ్యాగ్నెట్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ మెటల్ అనేది కరెంట్ ని క్రియేట్ చేస్తుందని చెప్పాను. అయితే ఇది నార్మల్ మెటల్ కాబట్టి ఈ మెటల్ లో క్రియేట్ అయ్యి పాస్ అవుతున్న కరెంట్ అనేది కొంచెం తగ్గుతుంది. సో దానివల్ల ఈ మ్యాగ్నెట్ దగ్గర ఎలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందో దానికంటే వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ మెటల్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే ఒకవేళ ఈ మెటల్ ప్లేస్ లో మనం ఒక సూపర్ కండక్టర్ ని ప్లేస్ చేసామంటే ఆ సూపర్ కండక్టర్ లో క్రియేట్ అయిన కరెంట్ అనేది ఏ మాత్రం కూడా తగ్గదు. ఎందుకంటే రెసిస్టెన్స్ అనేది జీరో కాబట్టి. దానివల్ల ఏమవుతుందంటే ఈ మ్యాగ్నెట్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత పవర్ తో అయితే ఈ సూపర్ కండక్టర్ తో ఇంటరాక్ట్ అయిందో అలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నే ఈ సూపర్ కండక్టర్ కూడా క్రియేట్ చేస్తుంది. సో దానివల్ల ఈ 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కూడా రిపెల్ అవుతాయి. అంటే వికర్షించుకుంటాయి. సో ఈ కారణం వల్ల పెద్ద మ్యాగ్నెట్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సూపర్ కండక్టర్ యొక్క సరౌండింగ్స్ నుండి ఎస్కేప్ అవుతుంది. సో దీన్నే మనం మేస్నర్ ఎఫెక్ట్ అంటాం. సో ఈ కారణం వల్ల సూపర్ కండక్టర్ మ్యాగ్నెట్స్ పైన తేలుతూ ఉంటుంది. సరే, మ్యాగ్నెట్ పైన ప్లేస్ చేసాం కాబట్టి రిపెల్ కారణంగా అది గాల్లో తేలుతూ ఉంది. మరి మ్యాగ్నెట్స్ కింద వైపు ప్లేస్ చేసినప్పుడు అది గాల్లో వేలాడుతూ ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సూపర్ కండక్టర్స్ 2 రకాలుగా ఉంటాయి. టైప్ 1 ఒకటి, అలాగే టైప్ 2 ఒకటి. ఇప్పటి వరకు నేను చెప్పింది టైప్ 1 గురించి. టైప్ 2 సూపర్ కండక్టర్లో కొన్ని ఇంప్యూరిటీస్ ని యాడ్ చేస్తారు. అవి ఏం చేస్తాయంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని వాటి లోపల వైపు నుండి ప్రవహించేలా చేస్తాయి. అలాగే రిమైనింగ్ మెటల్ మొత్తం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని రిపెల్ చేస్తాయి. అంటే ఈ టైప్ 2 సూపర్ కండక్టర్స్ ఒకే టైంలో మ్యాగ్నెట్స్ ని అట్రాక్ట్ చేస్తుంది, అలాగే రిపెల్ చేస్తుంది. సో ఈ కారణం వల్ల ఇది గాల్లో వేలాడుతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని ఒక కామెంట్ చేయండి.